వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్ కమిటీ సంక్షేమ హాస్టల్ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రభుత్వ హాస్టళ్లు నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఆదివారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని పెద్ద నందిపాడు రోడ్డులో గల ఎస్పీ బాలుర హాస్టల్లో ఏఐఎస్ఎఫ్ బృందం సందర్శించడం జరిగింది. హాస్టల్ విద్యార్థులు తమకు పెడుతున్న భోజనం సరిగా లేదని ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా బాత్రూంలో అధ్వానంగా తయారయ్యాయని, డోర్లు మొత్తం ఊడిపోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రూమ్లో ఫ్యాన్లు కూడా సరిగ్గా లేవని, రాత్రిపూట దోమలతో యుద్ధం చేయవలసి వస్తుందని విద్యార్థులు వాపోయారు. హాస్టల్ సందర్శన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొత్త భగత్ సింగ్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేఘావత్ సాయి నాయక్, ఏరియా సహాయ కార్యదర్శి పట్నం గోపి, జంగం రఘు, తెల్లబాటి సిద్ధు, మేకపోతుల మధు, హేమంత్, అన్నం శ్రీనివాస్, గుడిపల్లి జగదీష్, తెల్లబాటి సాహిత్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఇది మనకి 1936 లో స్థాపించబడింది. ఆగస్ట్ 12. దీన్ని లక్నో తెలుసా మీకు? లక్నోలో స్థాపించారనమాట ఏఎస్ఎఫ్ అనేది. ఇది ఎంతమంది అంటే 900 డెలిగేట్స్, అంటే ఒక 900 పీపుల్స్ని ఇండియా మొత్తం ఇండియాలో ఇవన్నీ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ తెలుసుకుంటాం మేము. అర్థమవుతుందా మీకు? ఈ సమస్యలన్నీ మీరు తీర్చాలి. ఎందుకంటే రేపటి భవిష్యత్తు అంతా మీరే. అర్థమవుతుందా? రేపు మీలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, పోలీసు ఉన్నాడు, అంతా మీలోనే. మీరు కష్టపడి చదువుకోవాలి. మీ చదువు సంబంధించిన ఇబ్బందులు ఉంటే అవి మాకు తెలియజేయాలి. ఏఎస్ఎఫ్ గుర్తుపెట్టుకోండి, మీ వైపు ఎప్పుడు ఉంటాం మీ అండగా. ఓకే, మీకున్న సమస్యలు అనేవి మాకు చెప్పారు, అవి మీకు ఒక్కొక్కటి చెప్తాను. అవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి మీరు ఖచ్చితంగా. ఫుడ్ సరిగా లేదన్నారు, ఓకేనా? రైస్ అనేది జగడగా ఉంది ఏం చెప్తున్నారు, చక్కగా ఉంటుంది. కర్రీ కూడా వాటర్గా ఉంటుందన్నారు. పైన వాటర్ లీకేజ్ ఉందన్నారు. ఓకే, చెప్పండి, నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అంతే. స్విచ్ బోర్డు సరిగా లేవన్నారు. ఫ్యాన్లు, వాషింగ్ డోర్స్ బాగున్నాయా? బాత్రూమ్ కూడా బాగాలేదుగా? ఎన్ని రోజులు వద్దరికి ఏం చేస్తారు వాష్రూమ్? ఇప్పుడు ఎవరైనా తల్లుకున్నారు నా మామూలుగా వాళ్ళు చేస్తే పనిష్మెంట్ గా బాత్రూమ్ నీళ్ళు కొట్టించి మామూలుగా పేరెంట్స్ లాగా వెళ్ళిన పేరెంట్స్ వెళ్తారు, మనకి ప్లస్ బాత్రూమ్ పైన కూడా నువ్వు బాగాలేదన్నారు. సోప్స్ ఏం రావట్లేదు. సోప్స్ కాస్మెటిక్స్ అంటే